అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎన్ శైలజ, శక్తిపాత యోగాచార్య, ఆధార్ అండ్ లైఫ్ కోచ్. మనం ఈ మధ్యకాలంలో మేనిఫెస్టేషన్ ఏ విధంగా చేయాలి, మేనిఫెస్టేషన్ మ్యాజిక్ చేసాము, మనం మనీ మైండ్ సెట్ని ఎలా చేంజ్ చేసుకుని పాజిటివ్ మైండ్ సెట్, అబండెంట్ మైండ్ సెట్కి ఎలా వెళ్ళాలి అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్, హై వైబ్రేషనల్, హై ఫ్రీక్వెన్సీ టెక్నిక్స్ని మనం నేర్చుకున్నాం. చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. అలాగే హొప్పనొప్పను తర్వాత డిఫరెంట్ టెక్నిక్స్ ఆఫ్ రేకి అండ్ సిద్ధా సైన్స్, ఈఎఫ్టీ, వీటన్నిటిలో కూడా మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ని ఎలా రీప్రోగ్రామ్ చేసుకోవాలి, ఎలా జీవితాన్ని బాగు చేసుకోవాలి, హౌ టు మేనిఫెస్ట్ పాజిటివ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, వాట్ ఎవర్ యూ వాంట్, దాన్ని నువ్వు ఏ విధంగా అర్థం చేసుకుని ఎలా అడగాలి, ఎలా చేయాలి అనేది మనం నేర్చుకున్నాము. అలాగే ఒక గోల్డెన్ స్పిరిట్ నీతిక. ఈ స్పిరిట్ అంటే ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్గా మనం తీసుకోకూడదు. ఇట్స్ ఎన్ ఎనర్జీ ఫార్మ్ కనెక్టెడ్ టు మనీ. ఇట్ విల్ ఓపెన్ ది డోర్స్ ఆఫ్ మనీ రిసీవింగ్ అన్నమాట. ఇది మీరు అది ఏంటంటే ఈ నీతిక స్పిరిట్ అనేది ఏంటంటే దీస్ ఆర్ ఆల్ మనకు ఎర్త్కి దగ్గరగా ఉండి మనం మనుషులకి వీళ్ళ యొక్క మనస్తత్వాలకి మన యొక్క కోరికల్ని వెంటనే తీర్చే కొన్ని ఎనర్జీస్ ఉంటాయి. అంటే ద సుప్రీం సోల్ని రీచ్ కావడానికి మన వైబ్రేషన్ చాలా రిఫైన్డ్గా హయ్యర్ కాన్షియస్నెస్లోకి వెళ్తే కానీ అందకపోవచ్చు. కానీ మనము మన యొక్క కోరికలు, మన యొక్క లిమిటెడ్ బిలీఫ్స్, అర్జెంటుగా మనకు డబ్బులు కావాలి, అర్జెంటుగా ఏదో సమస్య ఉంది తీరాలి, ఇలాంటివి ఏంటంటే ఇవన్నీ మన ముందు జీవితంలో ఉన్నప్పుడు నేను జనన మరణ రాహిత్యానికి వెళ్ళిపోవాలి, మోక్షానికి వెళ్ళిపోవాలి అది ఆలోచించరు. ఇప్పుడు ఈ సమస్య నాకు జీవితంలో ఉన్న రియాలిటీలో ఉన్న సమస్య ఎలా తీరాలి. కాబట్టి అందుకని మనకి ఎప్పుడైనా ఈ మనీ గురించి చెప్పిన యూట్యూబ్ ఛానల్స్ కానీ ఒకవేళ కోచెస్ కానీ అవి చాలా పాపులర్గా ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా ఎనర్జీతో కనెక్ట్ అయితేనే మీకు రిజల్ట్ వస్తుంది. లేకపోతే ఏదో 24 గంటలు వస్తుంది, రేపు పొద్దున కల్లా కోటీశ్వర్లు అవుతారంటే వాళ్ళు అవుతున్నారేమో కానీ మీరు అవ్వడం లేదనుకుంటా. ఎందుకంటే మరి ఆ కోటేశ్వరులు లేకపోతే రోజు చూడరు కదా. సంపాదించిన డబ్బుని ఎలాగా పెంచుకోవాలని ఆ పనిలో పడిపోతాం. కాబట్టి ఎనర్జీ ఉండేది మనం నేర్చుకుందాము. అయితే స్పిరిట్ నీతిగా మనం మాట్లాడుతూ ఉంటే వారు చాలా ఒక మనీని వెంటనే మేనిఫెస్ట్ చేసి మనకు సహాయం చేయడానికి రెడీగా ఉంటారు. మనకు ఈవెన్ లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా హోల్ యూనివర్స్ ఈజ్ కాన్స్పైరింగ్ టు హెల్ప్ యూ. కాన్స్పైరింగ్ అంటే అసలు ఏదన్నా అడిగితే అబ్బా వీళ్ళకి ఎలా హెల్ప్ చేద్దామని కుట్రబన్నుతూ ఉంటాయట. అంటే ఏంటి, ప్రపంచంలో ప్రతి వస్తువు, మనం పీల్చే గాలి, చెట్లు, అన్నీ అంటే వనదేవతలు, స్పిరిట్స్, సిద్ధులు, మన చుట్టూ ఉన్న డిఫరెంట్ ప్లేన్స్లో ఉండే డిఫరెంట్ బీయింగ్స్ పాజిటివ్గా మన పట్ల వాళ్ళని గుర్తించి మనం వాళ్ళని గౌరవంతో మనం అడిగినప్పుడు వాళ్ళు చేయడానికి రెడీగా ఉంటారు. అందుకని మనం ఏంటంటే మన మనీ, ఏ సమస్య అయినా మనీ అండ్ ఎనీ లగ్జూరియస్ ఐటమ్, ఏదైనా చాలా కాస్ట్లీ వస్తువులు మనకు కావాలి అనుకున్నా, ఏదైనా సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ నాకు ఈ టైంలో కావాలి అనుకున్నా కూడా ఆ స్పిరిట్ నీతిక అని, గోల్డెన్ స్పిరిట్ నీతిక అనుకోవచ్చు. కొంతమంది గార్డెస్ అంటారు. జనరల్గా ఏంటంటే గార్డెస్ అలాగా అనకుండా స్పిరిట్ అని అంటున్నారు. ఎందుకంటే మేల్ అండ్ ఫీమేల్ తేడా లేదు. అండ్ ఒక డిఫరెంట్ ప్లేన్, మనకు దగ్గరగా ఉండే ప్లేన్లో ఉండి మనకు అడగగానే వెంటనే వచ్చి మనకు ఇచ్చే స్పిరిట్. కాబట్టి మనము ఆ స్పిరిట్ నీతిగాని చాలా ప్రేమతో, గౌరవంతో, కృతజ్ఞతతో, మనము నమ్మకంతో మనం అడగగానే మనకు ఇవ్వడం అనేది చాలామందికి ఎక్స్పీరియన్స్ అవుతుంది. మనం చేయగానే చాలా తొందరగానే అవుతుంది. మనం ఇంతకుముందు కూడా మనం డాక్టర్ పిళ్ళే గారు చెప్పిన శ్రీం బ్రిడ్జి కూడా చాలా మందికి మంచి రిజల్ట్స్ వచ్చాయి. తప్పకుండా శ్రీం బ్రిడ్జి చేస్తే మీకు డబ్బులు వెంటనే వస్తాయి. ఎక్కడి నుంచి ఏదో ఒక విధంగా వస్తాయి. మనకు రావాల్సినవో
వేరే వాళ్ళు ఇవ్వాల్సిన మొత్తాన్ని మనీ రావడం అనేది గమనిస్తాము. అంటే దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ మనకి ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్స్ని క్లియర్ చేసుకుని అవి రావడానికి ఫెసిలిటేట్ చేస్తాయి. అలాగే స్పిరిట్ నీతిగా కూడా మనకు ఈవెన్ ఫర్ బ్యూటీ కూడా అడగచ్చు స్పిరిట్ నీతికాకి. అయితే మనము దీనికి ఒక సిజిల్ అంటారు అనమాట. అంటే ఇప్పుడు సిజిల్ అంటే ఒక వృత్తంలాగా ఉండి అందులో ఒక సెక్రెట్ డయామీటర్ కాకపోయినా కొన్ని సింబల్ లాగా ఉంటుంది అనమాట. అది ఈచ్ స్పిరిట్కి వాళ్ళకి వీళ్ళందరికీ ఆ స్పిరిట్స్ ఆర్ దే హౌ టు కమ్యూనికేట్ టు ది ఆ స్పిరిట్కి మనం ఆ ప్లేన్లో మనం కమ్యూనికేట్ కావాలంటే త్రూ దట్ సిజిల్ వీ కెన్ కమ్యూనికేట్. అందుకని ఆ సిజిల్ నేను చివరిలో మీకు ఇస్తాను. ఆ సిజిల్ అనేది దాంట్లో అది హీబ్రూకి సంబంధించిన లాంగ్వేజ్లో ఉంటుంది. ఆ సిజిల్ని మనం చూస్తూ ఉండి కాసేపు చూసిన తర్వాత యూ కెన్ ఫ్రమ్ అవి ఇటువైపు నుంచి మన దానికి రైట్ నుంచి లెఫ్ట్కి ఇలా చూసుకుని 3 సార్లు చూసుకుని అలా కాసేపు చూసిన తర్వాత యూ కెన్ చాంట్ స్పిరిట్ నీతిగా మీరు ఏమన్నా అనుకుంటే గోల్డెన్ స్పిరిట్ నీతిగా ఏమన్నా అనుకోవచ్చు. నీతికా NITIKA నీతికా. వాళ్ళ భాషలో KNENE THITKAH ఖా నీతికా. ఎలా అనుకున్నా సరే విత్ ఆల్ ఫెయిత్ తోటి నా యొక్క కోరిక నెరవేరుతుందనే ఆశతోటి జస్ట్ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ మీరు బ్రీదింగ్ టెక్నిక్లోకి వెళ్ళి ఇన్హేల్ ఎక్సేల్స్ విత్ మౌత్ చేసుకున్నప్పుడు యూ విల్ గో ఇన్ టు ది ఆల్ఫా తీటా స్టేట్లోకి వెళ్ళినప్పుడు ఈజీగా నువ్వు రీచ్ అయ్యి కమ్యూనికేట్ చేయగలుగుతావు. అప్పుడు వెళ్ళినప్పుడు 3 times ఐ కాల్ అపాన్ గాడెస్ నీతిక, ఐ కాల్ అపాన్ స్పిరిట్ నీతిక, గోల్డెన్ స్పిరిట్ నీతిక ప్లీజ్ కమ్ అండ్ హెల్ప్ మీ టు రిసీవ్ దిస్ మనీ. ఆ అమౌంట్ ఎంత అయితే ఆ అమౌంట్ అనుకోండి. యూ హ్యావ్ టు హ్యావ్ ఏ క్లారిటీ. నాకు ఏదో కొంత డబ్బు ఇవ్వు అలా కాదనమాట. ఇప్పుడు నాకు ఎంత అమౌంట్ కావాలి, ఇది ఈ టైంలో ఇవ్వు అని మీరు 3 సార్లు అనుకున్న తర్వాత ఒక చాంటింగ్ ఉంటుంది అన్నమాట. ఆ చాంటింగ్ అనేది అది కూడా నేను ఇంగ్లీష్లో మీకు రాసి పెడతాను. దాని ప్రకారం మీరు యూ క్యాన్ చాంట్ దట్ అన్నమాట. ఆ సిజిల్ని చూడాలి. సిజిల్ని చూశాక మనం ఏంటంటే ఆ చాంటింగ్ చేస్తామన్నమాట. లిరాషే తాసా వెఫా వే నీతికా. లిరాషే తాసా వెఫా వే నీతికా. దీన్ని ఒక కళ్ళు మూసుకొని చక్కగా విత్ ఆల్ దట్ గోల్డెన్ లైట్, గోల్డెన్ మనీ, ఏదైతే నీ మనీ ఉందో ఆ మనీ యూఆర్ రిసీవింగ్ అనుకున్నట్టుగా ఆ సిజిల్ని చూశాక యూ కెన్ గో ఆన్ చాంటింగ్ దట్. కాసేపు అన్ని చాంట్ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా సరే గ్రాటిట్యూడ్, థ్యాంక్స్ చెప్పాలన్నమాట. నా యొక్క కోరికను విని నాకు దాన్ని ఫుల్ఫిల్ చేసినందుకు మీకు కృతజ్ఞతలని నీతికాకే కృతజ్ఞతలు చెప్పాలి. నేను అంటే వారికి ఏది ఇష్టమో అనుకుంటే జనరల్గా మన దేవుళ్ళకు కూడా ఎర్రటి వస్త్రాలని, ఆహారాలని, మనం ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ప్రసాదాలు అలా మనం ఎలా పెడతాము. బికాజ్ ద టైప్ ఆఫ్ ఎనర్జీని దానికి సూట్ అయ్యే ఆహారాల్ని, వస్త్రాలని, కలర్స్ని మనం వాడతాము. అలాగే నీతికా దగ్గరకు వచ్చేటప్పటికి వారికి ఏంటంటే ఎయిదర్ గోల్డెన్ ఆర్ ఎల్లో క్యాండిల్స్ని వెలిగించవచ్చు. ఈవెన్ మీరు ఆ సిజిల్ని మీరు ప్రింట్అవుట్, నేను పెట్టిన సిజిల్ ప్రింట్అవుట్ తీసుకొని యూ కెన్ ఎల్లో కానీ గోల్డెన్ కలర్ క్యాండిల్ని వెలిగించి జస్ట్ బీ ఇన్ చాలా పాజిటివ్ మూడ్లోకి వెళ్ళి యూ కెన్ ఆస్క్. అంటే స్పిరిట్ కాబట్టి ఏదన్నా అదేంటో ఇదేంటో అని ఏమనుకోక్కర్లేదు. ఇట్స్ ఏ వెరీ జెన్యున్, సాఫ్ట్, కైండ్, చాలా ప్రేమతో కరుణతోటి ఉండే స్పిరిట్స్ అన్నమాట. అది ఆ స్పిరిట్ వలన మనకు అద్భుతమైన రిజల్ట్స్ వెంటనే వస్తాయి అన్నమాట. కాబట్టి నమ్మకంతో, ప్రేమతోటి ఆ కనెక్షన్ని పెంచుకుంటూ ఆ స్పిరిట్కి మన కృతజ్ఞతలు, మన కోరిక నెరవేరగానే మనము కృతజ్ఞతలు చెప్పి పబ్లిక్ గ్రాటిట్యూడ్. ఇప్పుడు సపోజ్ ఈ వీడియో చూసి మీరు చేశారనుకోండి, ఈ వీడియో కిందే ఇట్స్ ఏ పబ్లిక్ గ్రాటిట్యూడ్.
అందరికీ తెలిసేలాగా నేను నా కృతజ్ఞతలు, నాకు ఇంత మనీ వచ్చిందని పెట్టాలన్నమాట. పెట్టాలి. తర్వాత కొంతమందికి మీరు నేను ఇలా చేశాను, ఇలా వచ్చింది అని యూ హ్యావ్ టు ప్రాపగేట్ అనమాట. అంటే వారికి అది ఇష్టం. అంటే ఎవరికి ఏది ఇష్టమో, ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా, శివుడైతే ఆయన బోలో శంకరుడు అంటాము, కృష్ణుడైతే ఒకటి, ఎలా అయితే మనం అనుకుంటూ ఉంటామో ఆ విధంగా స్పిరిట్ నీతికాకి, గోల్డెన్ స్పిరిట్ నీతికాకి తన గురించి చెప్పడము, హెల్ప్ చేస్తుందని చెప్పడము, ఆ గోల్డెన్ కలర్ ఆర్ ఎల్లో కలర్ క్యాండిల్ని ఒక 3 to 7 days మీరు రోజు వెలిగిస్తాను అని కూడా అనుకోవచ్చు. తర్వాత మీరు యూ కెన్ గివ్ గిఫ్ట్ టు ద చిల్డ్రన్, ఎవరికైనా కూడా మీరు వాళ్ళకి ఏదైనా ఇవ్వచ్చు. అండ్ ఎల్లో కలర్ డ్రెస్ అలాంటిది కూడా ఎవరైనా పిల్లలకి మీ కోరిక నెరవేరితే మీరు గిఫ్ట్ ఇవ్వచ్చు అనమాట. నాకు ఈ కోరిక నెరవేరింది కాబట్టి ఇస్తున్నాను అని చెప్పి మనం ఇస్తాం. అయితే ఇది చేస్తూ ఉండేటప్పుడు మినిమం 11 days అని పెట్టుకుంటాము. ప్రతిరోజు కూడా మీరు ఏదో ఒక టైం, అదే టైం పెట్టుకుని ఆ టైంకి మీరు చేస్తూ ఉంటే మీకు ఆ 11 daysలో ఎప్పటికి అయ్యింది అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఒక్కోసారి వెంటనే అయిపోతుంది, ఒక్కోసారి కొంచెం టైం తీసుకున్నా కూడా అయిపోతుంది అనమాట. అంటే ఒకేసారి నాకు ఏదో 10 million కావాలి అలా అని అనుకుంటే ముందు నీ మైండ్ నీకు యాక్సెప్ట్ చేయదు. నీ మైండ్ నీకు యాక్సెప్ట్ చేయనప్పుడు యువర్ సెల్ఫ్ ఈజ్ డౌటింగ్. ఎప్పుడు కూడా డౌటింగ్ క్లియర్గా లేని మైండ్ తోటి మనం అడగకూడదు. బీ కంఫర్టబుల్ విత్ వాట్ ఎవర్ యూ వాంట్. కొంచెం ఎక్కువైనా అడగండి, ఏం పర్వాలేదు. నేను నమ్మకంతో నాకు వస్తుంది. అండ్ యూ షుడ్ హ్యావ్ క్లారిటీ ఆఫ్ వాట్ యూ వాంట్ టు స్పెండ్. ఆ వచ్చిన డబ్బుని ఏ విధంగా ఖర్చు పెట్టడానికి నువ్వు ఆలోచిస్తున్నావో కూడా ఇక్కడ ఆలోచించాలి. అంటే ఇప్పుడు సపోజ్ నేను 1 కోటి రూపాయలు కావాలని అడుగుతున్నాను. ఆ 1 కోటి రూపాయలు వస్తే నేను ఏం చేస్తాను? అంటే ఏదో చేద్దాంలే, అసలు చూద్దాము, ట్రైల్ వేద్దాము అని నువ్వు అలాంటి దీంతో చేసావనుకో, మరి దే ఆర్ మోర్ ఎనర్జెటిక్, మోర్ ఇంటెలిజెంట్ దానది కాబట్టి సరే నీకు రాదులే అన్నట్టు వాళ్ళు ఊరుకుంటారు. అలా కాకుండా జెన్యున్గా నాకు ఇది వస్తే నేను ఇది చేయదలుచుకున్నాను, జస్ట్ ఐ వాంట్ టు పర్చేస్ దిస్, నేను ఒక ఇల్లు కట్టుకుంటాను, ఒక ఇది చేస్తాను, ఐ హెల్ప్ పీపుల్, లేకపోతే ఈ బిజినెస్ చేస్తాను, ఈ బిజినెస్లో నాకు వచ్చింది ఐ విల్ బి ట్రైయింగ్ టు హెల్ప్ ద ఎల్డర్లీ పీపుల్ చేస్తాను, అనాథలకి ఏమన్నా చేస్తాను, లేకపోతే గోశాలకి ఏమన్నా ఎనీథింగ్ విచ్ విల్ బీ హెల్పింగ్ అదర్స్. అంటే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా టు హెల్ప్ అదర్స్ ఈజ్ ద మెయిన్ మనిషి యొక్క జీవితం యొక్క పరమార్థం. అసలు ఒక పుస్తకంలో చదివితే అసలు మనిషి ఎందుకు పుట్టాడంటే టు హెల్ప్ అదర్స్ అట. నీకోసం నువ్వు బతకడం కాదా, నీకోసం నువ్వు బతకడం అంటేనే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడమే నీకోసం నువ్వు బతకడం అట. అంటే చూడండి ఎంత డీప్ లెవెల్లో ఆ యొక్క పరమాత్మ యొక్క వారి యొక్క ప్రేమ, కరుణ, ఆదరణ మనుషుల మీద ఉన్నాయి. మనుషులంటే ఇంకా ప్రపంచం అంతా, ప్రకృతి అంతా, ప్రతిదీ కూడా ఆ టైంలో అవి ఆ చెట్లు పుష్పించడం కానీ, యానిమల్స్ అవి పుట్టి అవి వెంటనే నడిచేస్తాయి. అసలు ఎలా నడుస్తాయో మనకు అర్థం కాదు. ఏ మెరకిల్ ఇవన్నీ చేస్తున్నాయంటే దిస్ ఈజ్ ఆల్ ది అన్సీన్, ఆమ్నీ ప్రెజెంట్, ఆమ్నీ పొటెంట్. ఆ శక్తి ఎలా ఉంది, ఆ శక్తిలో ఎన్నో ఫ్రీక్వెన్సీస్, ఆ శక్తి ఏదో విధంగా మనకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనకు ఒక వీడియో మనకు కనిపించింది అంటే జీవితాన్ని అద్భుతంగా మలుచుకుందాం, ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మనకు డబ్బు కావాలి, డబ్బును తీసుకుని మనం ఆనందంగా ఉంటూ వేరే వాళ్ళకు కూడా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి మనం స్పిరిట్ నీతి కాదు, మనం ఈ చాంట్ కూడా ఒకటి ఉంది కదా, ఆ చాంట్ ఆ సిజిల్లో నేను ఇస్తాను, మీరు ఆ 2 చేయండి. చివరికి మాత్రం ఆ నీతికాకి ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆ చాంటింగ్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేశాక వారిని మళ్ళీ మీరు మీ యొక్క స్థానానికి మీరు వెళ్ళండి. మీరు వెళ్తూ అందరికీ సురక్షితంగా ఉండేలాగా చేసి వెళ్ళండి. అంటే నాట్ టు హార్మ్ మీ ఆర్ మై లవ్డ్ వన్స్ అని ఆ స్పిరిట్ని మీరు ప్రశాంతంగా వెళ్ళండి, అందరినీ సురక్షితంగా ఉంచి మీరు కూడా వెళ్ళండి అని, ప్లీజ్ గో అని చివరిలో చెప్తాం అన్నమాట. కాబట్టి మనం ఏంటి, కృతజ్ఞత చెప్పడము, ప్రతి ప్రేయర్కి ముందు ఆహ్వానిస్తాము, తర్వాత వారిని వెళ్ళిపోమని ప్రశాంతంగా
మనం మనందరం కూడా సురక్షితంగా ఉండాలి, రక్షణలో ఉండాలి అనుకుని మనం పంపిస్తాం అన్నమాట. సో ఈ ప్రేయర్ 11 రోజులు చేస్తాము. ఒకవేళ అవుతుంది, అవ్వదు అని పెద్ద నేను అనుకోవడం లేదు కాబట్టి అవుతుంది. ఇంకోటి ఉంటే మళ్ళీ ఇంకోటి కూడా మీరు చేయొచ్చు. సో ఈ విధంగా యువర్ కనెక్షన్ టు ది స్పిరిట్ మీరు పెంచుకుంటూ ఆ గౌరవము, ఆ ప్రేమ, ఆ కృతజ్ఞత పెంచుకుంటూ ఉన్న కొలది లైఫ్లో ద చేంజ్ ఇన్ యువర్ మనీ మైండ్ సెట్ మొదలవుతుంది. అంటే ఇప్పుడు ఏంటి, మనము చాలా లిమిటెడ్ బిలీఫ్స్, మనీ అంటే ఒక భయము, కోపము, రాదేమో అన్న ఇది, కష్టం అనే భయము, చెట్లకి కాస్తాయా అని, మనం ఎంతో కష్టపడాలి, దాచుకోవాలి, ఇలాంటి రకరకాల మైండ్ సెట్స్ మనకు ఈ ప్రపంచంలోంచి మన లోపల పడి ఉన్నాయి సబ్కాన్షియస్లో. యూ విల్ గెట్ క్లియర్డ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ యువర్ చక్రాస్ ఆల్సో గెట్ క్లియర్డ్. వాట్ ఐ అబ్జర్వ్డ్, ఈవెన్ బేసిక్ చక్ర కూడా క్లియర్ అయ్యేటప్పటికి మన యొక్క ప్రాస్పరిటీ, ఈ ఎర్త్ మీద ఉండే మెటీరియలిస్టిక్ ప్రాస్పరిటీ కదా, ఈ ఎర్త్ కనెక్ట్ అయి ఉంటుంది బేసిక్ చక్ర. ఈ బేసిక్ చక్ర కూడా స్ట్రెంగ్థన్ అవుతుంది అండ్ యువర్ ఆరా ఆల్సో విల్ గెట్ క్లెన్స్డ్. కాబట్టి మనము ఇది చేయడం అనేది ఇన్ ఏ వే ఇట్ హెల్ప్స్ అస్ టు హెల్ప్ అవర్ సెల్స్ అండ్ హెల్ప్ అదర్స్. మనకు సహాయం చేసుకోవడమే కాక ఆ కైండ్నెస్, ఆ షేరింగ్, మనకు వచ్చిన దాంట్లో వేరే వాళ్ళకి కొన్ని మనం ఏదైనా అన్నదానం చేయొచ్చు, గోశాలకు ఇవ్వచ్చు, లేదంటే పిల్లలకి ఏదైనా కొని ఇవ్వచ్చు, వేరే వాళ్ళకి సంతోషం కలిగేలా చేసినప్పుడు అది ఆ లోపల నీలో ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడైతే పెరుగుతూ ఉందో, యువర్ ఎబిలిటీ టు రిసీవ్ మోర్ ఆఫ్ అబండెన్స్. ఆ అబండెన్స్ అంటే ఏంటి? అబండెన్స్ అంటే అది డబ్బులు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ధైర్యం కావచ్చు, రిలేషన్షిప్లో అబండెన్స్ కావచ్చు, ఎంతోమంది స్నేహితులు ఉండొచ్చు, కాబట్టి ఎంతోమంది ప్రేమ నీకు రావచ్చు. ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ అబండెన్స్ అన్నమాట. దాన్ని మనం రిసీవ్ చేసుకోవడానికి వీలవుతుంది. అయితే దీనితో పాటు ఒక మ్యాజికల్ మనీ బుక్ అని కూడా ఉంటుందను, మ్యాజికల్ క్యాష్ బుక్ అన్నమాట. అది కూడా ఆ సిజిల్ ముందు వెనకాల ఇంకోటి వేసుకొని అది చేయడం కూడా ఉంటుంది. ఎప్పుడో టైం చూసుకుని ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ బుక్. ఆ చిన్న బుక్ని పెట్టుకుని దాంట్లో మనం రాసుకోవడం ద్వారా కూడా మనకు ఆ మేనిఫెస్టేషన్ అనేది తొందరగా అవుతుంది. ఈ ప్రస్తుతానికి ఈ సిజిల్ని చూడటము, వారిని ఆహ్వానించడము, గోల్డెన్ స్పిరిట్ నీతిగా మీరు వచ్చి నాకు ఈ సహాయం చేయండి అని అడగడము, ఆ చాంటింగ్ చేయడము చేసిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసి వాటిని ప్రశాంతంగా వెళ్ళి అందరికీ సురక్షితంగా ఉంచి వెళ్ళండి అని మనం క్లోజ్ చేస్తాము. కొంతమంది ఇలాగే కాకుండా మనకు వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్స్ నౌ అని ఒక స్విచ్ వర్డ్, చాలా పాపులర్ స్విచ్ వర్డ్. అయితే దాన్ని చాలా అన్నిటికీ మనం వాడుతూ ఉన్నాము. అలాగే నితికా మ్యాజిక్ బిగిన్స్ నౌ. ఇప్పుడు ఇవన్నీ చేయలేము, అలాగే ఏదన్నా అలా డౌట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా, ఆర్ అదర్వైజ్ మీరు మార్నింగ్ చేసుకున్నారు, రోజుకు ఒకసారి చేసినా చాలు. అది చేసిన తర్వాత రోజులో మీకు ఏదో అనుకోవాలనిపిస్తుంది, చాంటింగ్ చేస్తే బాగుండని అనిపిస్తుంది, అప్పుడు నీతికా మ్యాజిక్ బిగిన్స్ నౌ, నీతికా మ్యాజిక్ బిగిన్స్ నౌ. అది మీరు మనసులో చాంట్ చేసుకుంటూ దట్ అమౌంట్ మీరు ఏదనుకున్నారో ఆ అమౌంట్ మీకు వస్తూ ఉన్నట్టు ఫీల్ దట్ యూ హ్యావ్ ఆల్రెడీ రిసీవ్డ్. యువర్ మైండ్లో నువ్వు చాలా అది వస్తే ఏ విధంగా నువ్వు స్పెండ్ చేసి ఎలా ఉంటావు అంటే ఏదో ఎగిరేసి గంతేసి ఏమి ఉండదు. మన కోరిక నెరవేరితే ఆ నిమిషం ఉంటుంది, అమ్మయ్య పని అయిపోయింది. నాకైతే అలాగే ఉంటుంది. ఏదో పని కోసం చేస్తాను, అది అయిపోతే వెంటనే రిలాక్స్, ఓకే అయిపోయింది అంటే దట్ ఈస్ అవర్ రియాక్షన్. అంతేగాని ఏదో ఇలాగా ఏదో మన హౌస్ దాట్ అంటుంటారు కదా క్రికెట్లో, అక్కడ ఏదో 6 కొట్టుకొని అందరూ అలాగే ఎంతో మన కోరిక నెరవేరితే అమ్మాయి కోరిక నెరవేరింది అనుకుంటాము. అప్పుడు కృతజ్ఞత చెప్పడం కూడా మర్చిపోతూ ఉంటాం మనం ఒక్కోసారి. కాబట్టి వెంటనే గుర్తు చేసుకుని తప్పకుండా గోల్డెన్ స్పిరిట్ నీతికాకే కృతజ్ఞతలు చెప్పి పబ్లిక్గా కూడా మీరు చెప్పడం అనేది తప్పకుండా చేయాలి. మనం అలా చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే దట్ ఆ ఎనర్జీస్ మనకు పెరిగి ఆ కనెక్షన్ పెరుగుతున్నప్పుడు యూ కెన్ కంటిన్యూస్లీ గో ఆన్. ఏ కోరికైనా అడుగుతూ మీరు వెళ్ళడానికి వీలవుతుంది. కాబట్టి తప్పకుండా మీరు ఇవాళ నుంచే నితికా మ్యాజిక్ బిగిన్స్ నౌ. థ్యాంక్ యూ.